ఆత్మ అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము సంఖ్యాకాండము 11:25. యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. మోషే గారి మీద ఉన్నటువంటి ఆత్మ 70 మంది పెద్దల మీద ఉంది. జరగబోయే విషయాలను ప్రవచించే ఆత్మ తెలియజేస్తుంది. సామాన్యులు గొప్ప కృపతోనూ శక్తితోనూ దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఒకరినొకరు ప్రేమించండి అని బైబిల్ చెప్తుంది. ఇది ఒక క్రొత్త ఆజ్ఞ. మనము ఒకరికొకరము మన ప్రాణాలను అర్పించబద్దులమై ఉన్నాం. ఎవరైనా కొంత పని చేయమని అడిగితే నాకు సమయం లేదు అనేవాళ్ళు వేషధారులన్నమాట. మనము సహోదరుల కొరకు మన ప్రాణము అర్పించబద్దులమై ఉన్నామని లేఖనం చెప్తుంది. ప్రేమలోను విధేయతలోను ప్రత్యక్షతలోను మనలను ముందుకు నడిపించే దేవుని ఆత్మను కలిగి ఉందాం. ఈ విశ్వాసంలో వృద్ధి చెందిన వారే ప్రత్యక్షతను గ్రహించగలుగుతారు. మోషే గారు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఈ అరణ్యంలో ఇన్ని కష్టాలు పొందాలని మమ్మల్ని తెచ్చావా అని అన్నారు కదా. వారికి విశ్వాసం లేదు. ప్రభువారు మహిమకరమైన ప్రదేశానికి మమ్మలను నడిపిస్తారు. విశ్వాసంతో ముందుకు సాగాలి. వెలుగు స్తంభంలాగా ఆయన మా ముందు నడుస్తాడు, ఆయనే మమ్మల్ని నడిపించును అనే చెప్పగలిగే ప్రత్యక్షత వారికి లేదు. నీవు నమ్మకస్తుడివైతే నీ జీవితము, నీ ప్రార్థన గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రవచనాత్మతో కూడినటువంటి ప్రార్థన ఎల్లప్పుడూ ఉండాలి. అలాంటి ప్రార్థన లేనప్పుడు అది చాలా ప్రమాదం. ప్రార్థనలో నమ్మకస్తులై ఉంటే సాతాను ఎప్పటికీ దగ్గరకు రాలేడు. అనేక సంవత్సరాలుగా మన సంఘాలలో ఉన్నవారు అనేక కేంద్రాలు విస్తరించడం చూశారు. ఈ కేంద్రాలను మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. నీవెందుకు ప్రవచించట్లేదు? లోపమేంటి? మనమెక్కడ దేవుణ్ణి విఫలమయ్యేటట్లు చేస్తూ ఉన్నాము? మనము దేవుని ప్రకాశము మహిమను పోగొట్టుకున్నాం. దేవుని మహిమ ప్రకాశాన్ని పోగొట్టుకోవడం వల్ల ఆయనను మనం తక్కువ చేసేస్తూ ఉన్నాం. ఆకాను గారు పాపం చేసినప్పుడు దేవుని మహిమ పాళెం నుండి విడిచిపోయింది కదా. అలాగే మిరియాము గారు పాపం చేసినప్పుడు దేవుని మహిమ విడిచిపోవడం వల్ల వాళ్ళు ముందుకు సాగలేకపోయారు కదా. సణుగుడు ఆత్మ మనలోకి ఎప్పుడు కూడా రానివ్వకూడదు. అనేక కృపలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మన జీవితాలలో చేసిన ప్రతి కార్యానికి ఆయనకు కృతజ్ఞతా వందనాలు చెల్లించాలి. దేవుని రాజ్యం ఎడల భారము, దర్శనాల్లో మనము వృద్ధి చెందే కృపాధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.